ఆ తర్వాత ఆది పర్వము, ఉపపర్వములు 18 శ్లోకాలు, సభాపర్వము ఉపపర్వము 9 శ్లోకాలు, అరణ్య పర్వము ఉపపర్వములు 16 శ్లోకాలు, విరాట పర్వము ఉపపర్వములు 4 శ్లోకాలు, ఉద్యోగ పర్వము ఉపపర్వములు 11 శ్లోకాలు, భీష్మ పర్వము ఉపపర్వములు 5 శ్లోకములు, కర్ణ పర్వము ఉపపర్వములు 1 శ్లోకము, శల్య పర్వము ఉపపర్వములు 4 శ్లోకములు, సౌప్తికా పర్వము ఉపపర్వములు 3 శ్లోకములు, తీ పర్వము ఉపపర్వములు 5 శ్లోకములు, శాంతి పర్వము ఉపపర్వములు 4 శ్లోకములు, అనుశాసనిక ఉపపర్వములు 2 శ్లోకములు, అశ్వమేధ ఉపపర్వములు 2 శ్లోకములు, ఆశ్రమవాస పర్వములు ఉపపర్వములు 3 శ్లోకములు, మౌసల పర్వము ఉపపర్వములు 1 శ్లోకము, మహాప్రసానిక పర్వము ఉపపర్వములు 1 శ్లోకము, స్వర్గారోహణ పర్వము ఉపపర్వములు 1 శ్లోకము, హరివంశ పర్వము భవిష్య పర్వము ఉపపర్వములు శ్లోకములు. ఇలా శ్లోకాలు మాత్రమే చెప్పాను. ఇక అశ్వాసములు అని, పద్యగద్యములు అని ఇంకా వేరువేరుగా మొత్తం ఉపపర్వములు 100 శ్లోకములు, 1,05,000 అశ్వాసములు, 63 పద్యగద్యములు, 2,01,507 పద్యములు. మహాభారతమును వ్యాసుడు 3 సంవత్సరములు రచించాడు. ఈ మహాభారతమును స్వర్గలోకంలో చెప్పడానికి నారద మహామునిని, పితృలోకంలో చెప్పడానికి దేవలుడిని, గరుడ గంధర్వ యక్షరాక్షస లోకములలో చెప్పడానికి తన కుమారుడైన శుక మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పడానికి వంశంపాయనుడిని నియమించాడు. వ్యాసుడు పూర్వం దేవాసుర యుద్ధం జరిగింది. అదే మాదిరి ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీష్ముడు 10 దినములు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు 1/2 రోజు సేనా నాయకత్వం వహించారు. ఇక మిగిలిన సగదినము భీముడు, సుయోధనుడు గద యుద్ధం చేశారు. ఈ మహాయుద్ధంలో పాండవ పక్షంన 7 అక్షయునుల సైనికులు, కౌరవ పక్షమున 11 అక్షయునుల సైన్యము పాల్గొన్నారు. శమంత పంచకము అనే ప్రదేశంలో 18 రోజుల పాటు ఒకరిని ఒకరు చంపుకొని 18 అక్లోహిన అశ్వయునుల సైన్యము మరణించారు అని సూతి చెప్పగా శౌనకాది మహామునులు ఇలా అడిగారు. అనగా 18 అక్షయునులు అన్నారు, శమంతక పంచకము అన్నారు. వాటి అర్థం వివరించండి. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? కౌరవ పాండవులకు వైరము ఎందుకు ఏర్పడింది? ఈ భీష్ముడు ఎవరు? వివరంగా తెలపండి అని అడిగారు. అందుకు సూతుడు శౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు. త్రేతాయుగము, ద్వాపర యుగము సంధికాలంలో మదించిన ద్వేషంతో పరశురాముడు 21 సార్లు క్షత్రియ వంశంను నిర్మూలించాడు. పరశురాముడు చంపిన క్షత్రియుల రక్తం 7 పాయలుగా పారింది. ఆ పాయలలో పారుతున్న రక్తంతో పరశురాముడు తన తండ్రికి తర్పణము విడిచాడు. దానితో పరశురామునికి క్షత్రియ కులం మీద ఉన్న కోపము చల్లారింది. పరశురాముడు క్షత్రియులను చంపి రక్తము పారించిన ప్రదేశమును శమంత పంచకము అని పేరు వచ్చినది. ఇంకా సైన్య విశేషములు చెబుతాను వినండి. ఒక రథము, ఒక ఏనుగు, 3 హయములు, 5 సైనికులు కలిసి పత్తి అని పిలుస్తారు. అటువంటి పత్తులు 3 అయితే సేనాముఖము అంటారు. అటువంటి సేనాముఖములు 3 అయితే
గుల్మము అంటారు. అలాంటి గుల్మములు 3 కలిస్తే గణం అవుతుంది. అటువంటి గణములు 3 అయితే వాహిని అవుతుంది. 3 వాహినులు కలిస్తే పృతనము అవుతుంది. 3 పృతనములు ఒక చెమువు, 3 చెమువులు ఒక అనీకిని, అటువంటి అనీకినిలు 10 అయితే ఒక అక్షౌహిణి అవుతుంది. అనగా 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 హయములు అనగా గుర్రములు, 1,09,350 మంది భటులు కలిస్తే ఒక అక్షౌహిణి అవుతుంది. అటువంటి అక్షౌహిణులు 18 అక్షౌహిణుల సైన్యంతో కురువీరులు యుద్ధం చేశారు. కాబట్టి ఆ ప్రదేశమునకు కురుక్షేత్రము అని కూడా పేరు వచ్చింది. ఇది మహాభారత యుద్ధ సైన్య విశేషం.